నాకు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు నేను డెలావేర్లోని విల్మింగ్టన్లోని జనరల్ మోటార్స్లో పనిచేశాను మరియు నా ఎదురుగా పని చేస్తున్న ఒక యువ లైన్మ్యాన్ అన్నాడు, టామ్, ఈ రోజు ఇంటికి వెళ్లే మార్గంలో మీరు కారు ప్రమాదంలో చంపబడితే మీరు స్వర్గానికి వెళతారా అని అన్నారు. ప్రశ్న చిహ్నం. నేను చేస్తానో లేదో నాకు తెలియదు అన్నాను. అతను చెప్పాడు, మీరు తెలుసుకోగలరని బైబిల్ బోధిస్తుంది, మీకు తెలుసా? అతను చెప్పాడు, మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను చెప్పాను, సరే, అబ్బాయి, మీకు తెలిస్తే నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరియు అతను నాకు బైబిల్ నుండి ఒక పద్యం ఇచ్చాడు. అతను చెప్పాడు, మీరు బైబిల్ నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు నమ్మితే అది మొదటి యోహాను పుస్తకంలోని 5 అధ్యాయం మరియు 14వ వచనంలో ఇలా ఉంది, ఈ విషయాలు దేవుని కుమారుని పేరు మీద విశ్వసించే మీకు వ్రాయబడ్డాయి. దేవుడా, నీకు నిత్యజీవం ఉందని మీరు తెలుసుకోగలరు. ఉండదు, కానీ ప్రస్తుతం కలిగి ఉండవచ్చు. మరియు అతను దాని గురించి నాకు వివరించడం ప్రారంభించాడు. దేవుని నియమం ఉల్లంఘించబడటం మరియు ఆడం మరియు ఈవ్ పాపంలో పడిపోవడం గురించి మరియు ఈ రోజు లోకంలో ఏమి తప్పు అని అతను నాకు చెప్పాడు. మరియు నేను ఇంటికి వెళ్ళాను మరియు నేను 3 సోదరులతో కలిసి ఒక గదిలో పడుకున్నాను మరియు నేను ఏమి చేస్తున్నానో వారు చూడకూడదనుకున్నందున మంచం మీదకు వచ్చి నా తల కప్పుకున్నాను. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారని నాకు తెలుసు. మరియు నేను ప్రభువైన యేసును నా హృదయంలోకి వచ్చి నా ఆత్మను రక్షించమని మరియు కల్వరి శిలువపై నాకు చేసిన దాని యొక్క ప్రయోజనాన్ని నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు నేను తిరగబడి నిద్రపోయాను. మరుసటి రోజు నేను ఎర్నీ హేబకర్, నాతో మాట్లాడుతున్న యువకుడికి చెప్పాను, అతను నేను ఏమి చేయాలనుకుంటున్నాడో అది నేను చేశాను. అతను చెప్పాడు, మీరు ఏమి చేశారు? నేను చెప్పాను, నేను యేసును నా హృదయంలోకి వచ్చి నన్ను రక్షించమని అడిగాను. అతను చేశాడా? నేను చెప్పాను, అతను చేస్తానని మీరు చెప్పారు. ఓ, లేదు, అతను చెప్పాడు, అతను చేస్తానని నేను చెప్పలేదు. అతను చేస్తాడని బైబిల్ చెబుతోంది. మరియు అతను మళ్ళీ ఆ పద్యం నాకు చూపించాడు. మరియు దేవుడు నాకు చెప్పినట్లయితే నేను దేవుణ్ణి నమ్ముతానని నేను నిర్ణయించుకున్నాను. ఆపై నేను నమ్మడం మరియు చేయకపోవడం లేదా చేయకపోవడం అనే విషయానికి నాకు తెలుసు. అతను చట్టం గురించి నాకు వివరించాడు. దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మరియు అతను అతనికి నిర్గమకాండము 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలను ఇచ్చాడు. మరియు అతను చెప్పాడు, నువ్వు చంపవద్దు. కొత్త నిబంధన పుస్తకంలోని మత్తయి 5 అధ్యాయంలో దాని అర్థం ఏమిటో యేసు శిష్యులకు వివరించినప్పుడు మనం చంపకూడదని మోషే ఇప్పుడు మనకు బోధించాడు. కానీ నేను చెప్తున్నాను, మీకు మీ హృదయంలో ఏదైనా కోపం ఉంటే లేదా మీకు ఎవరిపైనైనా ఏదైనా రకమైన ద్వేషం లేదా ఏదైనా రకమైన శత్రుత్వం ఉంటే మీరు ఇప్పటికే హత్యకు పాల్పడ్డారు. నిజమేనా? మరియు అతను చెప్పాడు, ఇప్పుడు మోషే వ్యభిచారం చేయవద్దు అన్నాడు. కానీ నేను చెప్తున్నాను, మీరు కేవలం కామం లేదా భావాన్ని కలిగి ఉన్నప్పటికీ మీరు వ్యభిచారానికి పాల్పడినట్లే. మరియు హత్య చేయడం ద్వారా లేదా వ్యభిచారం చేయడం ద్వారా లేదా అబద్ధం చెప్పడం లేదా దొంగిలించడం లేదా చట్టంలో ఇమిడి ఉన్న అన్ని ఇతర విషయాల ద్వారా బాహ్యంగా దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం ఆలోచన కూడా అంతే చెడ్డదని అతను వివరించాడు. మరియ మరియు యోసేపు విషయానికొస్తే, యేసు ప్రభువు యొక్క సవతి సోదరుడైన జేమ్స్ 2:10 బైబిల్ చెబుతుంది, జేమ్స్ 2:10లో జేమ్స్ వ్రాశాడు, ఎవరు చట్టంలోని 10 అంశాలను బాహ్యంగా మరియు అంతర్గతంగా ఉంచుతారు మరియు ఇంకా ఉల్లంఘిస్తారు ఒక పాయింట్, అతను మొత్తం చట్టం యొక్క దోషి. కాబట్టి అతని ప్రకారం, నేను చేయాల్సిందల్లా ఒక చెడు ఆలోచన మరియు నేను స్వర్గానికి అనర్హుడను. వాస్తవానికి, ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఉండాలని మరియు ఎప్పుడూ పాపం చేయకూడదని దీని అర్థం. ఇప్పుడు దేవుడు ఆడం మరియు ఈవ్లను సృష్టించినప్పుడు, వారు దేవుని వలె మరియు యేసు వలె శాశ్వతమైన పరిపూర్ణతతో ఉన్నారు. వారికి అన్నీ తెలుసు. దేవునికి ఉన్నదంతా వారికి ఉంది. ఆపై వారు ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేశారు మరియు దానిలోని ప్రతి భాగాన్ని కోల్పోయారు. మరియు బైబిల్ చెబుతుంది, ఒక వ్యక్తి ద్వారా పాపం ప్రపంచంలోకి ప్రవేశించింది మరియు పాపం ద్వారా మరణం. కాబట్టి అందరూ పాపం చేసినందుకు మరణం అందరిపైకి వచ్చింది. ఆపై పాల్ అపోస్తలుడు రోమన్లు 3:19లో వివరిస్తాడు, చట్టం ఏది చెప్పినా, మన నోళ్లు ఆపివేయబడాలని మరియు ప్రపంచం మొత్తం దేవుని ముందు వారి అపరాధాన్ని గుర్తించాలని చట్టం క్రింద ఉన్నవారికి చెబుతుందని మనకు తెలుసు. బైబిల్ మనకు 10 ఆజ్ఞలను ఒక నిచ్చెనలాగా స్వర్గానికి ఎక్కేందుకు ప్రయత్నించలేదు. మనమెవరో చూపడానికి దానిని అద్దంలా ఇచ్చాడు. మరియు పౌలు దానిని వివరించినప్పుడు, వారు దోషులని ప్రపంచం గుర్తించాలని చెప్పాడు. ఇప్పుడు రోమన్లు 3:23 వరకు డ్రాప్ మరియు అది అన్ని పాపం మరియు దేవుని మహిమ తక్కువ వచ్చారు ఎందుకంటే. ఇప్పుడు మిత్రమా, మీ గురించి నాకు తెలియదు, కానీ అందులో నేను కూడా ఉన్నానని నాకు తెలుసు. నేను పాపం చేశాను. నేను చాలా చెడు ఆలోచనలను కలిగి ఉన్నాను మరియు నేను చాలా చెడ్డ పనులను కలిగి ఉన్నాను మరియు నేను అనర్హుడిని అయ్యాను. స్వర్గానికి వెళ్లడం నుండి. అయితే మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు కాబట్టి దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమను మెచ్చుకుంటున్నాడని బైబిల్ చెబుతోంది.
అక్కడ మనకు క్రీస్తు కన్యక నుండి పుట్టడానికి ప్రపంచంలోకి వచ్చిన కథ ఉంది. ఇప్పుడు అందులో ముఖ్యమైన విషయమేమిటంటే, నాకు ఉన్న పాపపు స్వభావం, మీకున్న పాపపు స్వభావం అతనికి రాలేదు. దావీదు తాను అధర్మంలో పుట్టి రూపుదిద్దుకున్నానని వివరించాడు మరియు పాపం వల్ల నా తల్లి నన్ను గర్భం దాల్చిందని చెప్పాడు. కాబట్టి చిన్న పాప డేవిడ్ పుట్టినప్పుడు పాపాత్ముడు, మరియు అది నేను కూడా అని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయడానికి బైబిల్లో ఉంది. పాత నిబంధనలో ఆ వ్యక్తులకు జరిగిన విషయాలన్నీ మన ఉదాహరణల కోసం లేదా మన అవగాహన కోసం వారికి జరిగినట్లు లేఖనం చెబుతోంది. మరియు నేను పాపిని అనే సందేశాన్ని మొత్తం బైబిల్లో పొందేందుకు ప్రభువు ప్రయత్నిస్తున్నాడు. మరియు దాని కారణంగా బైబిల్ నా పాపానికి జీతం మరణం, శాశ్వతమైన మరణం అని చెబుతుంది. మరియు అంటే అగ్ని సరస్సు. అంటే నేను చనిపోయినప్పుడు నరకానికి వెళతాను, ఎందుకంటే స్వర్గం నుండి వెళ్లే ఇతర ప్రదేశం నరకం మాత్రమే. ఇప్పుడు కొన్ని బ్యాడ్ న్యూస్ వస్తుంది. నా పాపానికి జీతం మరణం. అయితే అప్పుడు శుభవార్త. కానీ దేవుని బహుమానం శాశ్వత జీవితం. ఇప్పుడు బహుమతి అంటే మీరు ఏమీ చేయకుండానే పొందుతారు. మరియు దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడని లేఖనం చెబుతుంది. అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. అతనిని విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించరు, కానీ శాశ్వత జీవితాన్ని పొందుతారు. ఇప్పుడు ఎవరైనా చర్చిలో చేరినా లేదా బాప్తిస్మం తీసుకున్నా లేదా చెడు పనులు చేయడం మానేసినా లేదా మంచి పనులు చేయడం ప్రారంభించాడో అతను చెప్పలేదు. ఎవరైతే తనను నమ్ముతారో ఆయన కేవలం చెప్పారు. మరియు అతను జాన్ 3:16 తర్వాత వెళ్తాడు. ఆ ప్రసిద్ధ పద్యం, దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడు, అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, అతనిని విశ్వసించేవాడు నశించడు లేదా నరకానికి వెళ్ళడు, కానీ శాశ్వత జీవితాన్ని పొందుతాడు. కానీ అతను చెప్పాడు, అయితే దేవుడు తన కుమారుడిని ప్రపంచాన్ని ఖండించడానికి ప్రపంచంలోకి పంపలేదు, కానీ అతని ద్వారా ప్రపంచం రక్షించబడాలని. మరియు కుమారునిపై విశ్వాసముంచువాడు శిక్షింపబడనివాడు నరకమునకు పోడు. కానీ నమ్మనివాడు ఇప్పటికే ఖండించబడ్డాడు. కాబట్టి ఇక్కడ లేఖనం యేసు లేకుండా పరలోకంలోకి ప్రవేశించే అవకాశం లేదని స్పష్టం చేస్తుంది. మరియు నేనే మార్గం, సత్యం మరియు జీవం అని యేసు బోధించాడు. నా ద్వారా తప్ప మగవాడు, ఆడవాడు, అబ్బాయిలు, అమ్మాయిలు నాన్న దగ్గరికి రారు. కాబట్టి మీకు పరలోకానికి వెళ్లాలనే ఆసక్తి ఉంటే, బైబిల్లో దేవుడు మీతో చెప్పేది మీరు విశ్వసించగలిగితే మరియు మీరు దాని ప్రకారం నడుచుకుంటే, మీరు దేవుని బిడ్డగా మారవచ్చు. అతను మీ పేరును గొర్రెపిల్ల జీవితపు పుస్తకంలో ఉంచుతాడు మరియు మిమ్మల్ని సైన్ అప్ చేస్తాడు మరియు స్వర్గంలో మీ కోసం రిజర్వేషన్ చేస్తాడు. ఇప్పుడు జీవిత గ్రంథం ఉందని బైబిల్ చెబుతుందని గుర్తుంచుకోండి మరియు జీవిత పుస్తకంలో ఎవరి పేరు వ్రాయబడలేదు, వారు అగ్ని సరస్సులో పడవేయబడతారు. ఇప్పుడు మీకు అది వద్దు మరియు నేను కూడా కోరుకోను. కాబట్టి మీరు అలా చేయకుంటే, మీరు మీ హృదయాన్ని తెరవడానికి, క్రీస్తును మీ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించడానికి మరియు అన్నింటినీ అతని వైపుకు తిప్పడానికి మరియు దానిలోని ప్రతి బిట్ను ఆయన చూసుకునేలా చేయడానికి మీరు సమయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరియు అతను మీ హృదయంలోకి వస్తాడు మరియు బైబిల్ చెబుతుంది, అతను మీ హృదయంలోకి వచ్చినప్పుడు, ఎవరైనా క్రీస్తులో ఉంటే, అతను కొత్త జీవి మరియు ప్రతిదీ గతించిపోతుంది. ఇదిగో, అన్నీ కొత్తవి అవుతాయి. కాబట్టి ఇది నమ్మడం ద్వారా స్వర్గానికి చేరుకోవడం మరియు తరువాత ప్రవర్తించడం ద్వారా సంతోషంగా ఉండటం అనే విషయానికి దిగుతుంది. మీరు ఆ రెండు విషయాలను వేరు చేయాలి. అన్నింటిలో మొదటిది, యేసును చిత్రంలోకి తెచ్చుకోండి, అతనిని మీ హృదయంలోకి తెచ్చుకోండి మరియు మీ జీవితాన్ని అతనికి అప్పగించండి మరియు మీ ఆత్మను రక్షించనివ్వండి. అప్పుడు మనం చేస్తున్న కొన్ని పనులను వదిలించుకుని, మనం చేయని కొన్ని పనులను చేపట్టడం ద్వారా సంతోషంగా ఉండగలిగే క్రైస్తవుడిగా ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి అతను మీకు సహాయం చేస్తాడు. మరియు అది దేవుడు మనకు ఇచ్చిన అద్భుతమైన దయ. మరియు ఈ వీడియో ప్రారంభంలో సహోదరుడు మైక్ మాకు పరిచయం చేసినందున, అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు అతను మిమ్మల్ని అక్కడ కోరుకుంటున్నాడు, కాబట్టి మీరు అతనిని ఆ పనిలో తీసుకోవాలని నేను సిఫార్సు చేయాలనుకుంటున్నాను. మరియు మీరు దీన్ని నిర్ధారించుకోవడానికి అతను ఇవన్నీ చేశాడు. కాబట్టి మీరు అతన్ని మీ రక్షకుడిగా అంగీకరిస్తే, అతను మిమ్మల్ని సైన్ అప్ చేస్తాడు, అతను మీ పేరును పుస్తకంలో ఉంచుతాడు. మరియు అతను మిమ్మల్ని సృష్టించిన శాశ్వతమైన జీవిలోకి మీరు దాటడానికి వచ్చినప్పుడు, మీరు అక్కడ ఉంటారు. మరియు దేవుడు దానిని మీ కొరకు చూసుకుంటాడు. కాబట్టి దాన్ని పరిష్కరించుకుందాం. మీరు ఏమి చెబుతారు?